హలో ఆల్, వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్. టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో డీటెయిల్డ్ రెసిపీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వేడి అన్నంలోనే కాదు, పూరి, చపాతీ, ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్లోకి సూపర్ బెస్ట్ కాంబినేషన్. మరి ఇంత రుచిగా ఉండే కొబ్బరి పొడి తయారీ విధానం చూసేద్దామా? ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఆలస్యం అండి? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. 1 కప్పు కట్ చేసిన ఎండు కొబ్బరి, మరీ ఎండు కొబ్బరి అన్నాం కదా అని ఎక్కువ ఎండిపోకుండా ఒక వారం పాటు ఎండిన కొబ్బరిని తీసుకోండి. అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ప్యాన్లో డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఈ పొడి ట్రావెల్ చేసేటప్పుడు చపాతీ, పూరీలోకి తీసుకెళ్తే చెడిపోకుండా కూడా 2-3 రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. కారం బాగా తినేవాళ్ళైతే 2 గుప్పెళ్ళు తొడిమలు తీసిన ఎండుమిర్చిని తీసుకొని అదే నూనెలోనే కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మాడకుండా చూసుకోండి. సో అన్నీ కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే మాడకుండా చక్కటి సువాసనిస్తూ ఫ్రై అవుతాయన్నమాట. ఎండుమిర్చి ఘాటు బయట రాకుండా ఈ ఎండుమిర్చిని వేయించేటప్పుడే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి అంతా కూడా సపరేట్ బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇది పచ్చి కరివేపాకు అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇదంతా కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక 1.5 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. కొంతమంది ధనియాలు కూడా వేస్తారు, అదొక రుచి అన్నమాట. నేను ఈరోజు ఈ వీడియోలో ధనియాలు వేయటం లేదు, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. సో ఇవంతా కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక అన్నిటినీ కూడా చల్లారనిచ్చి 1 by 1 మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్ టచ్ ఏంటంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది నేను రెసిపీ లాస్ట్లో మిక్స్ చేస్తాను. ఎప్పుడు మిక్స్ చేస్తానో వీడియోని గమనించండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకోవాలి. ఇది కచ్చాపచ్చాగా అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అయితే అవ్వదు, ఎందుకంటే ఎండు కొబ్బరి కదా, కోర్స్గానే గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొడి అవుతుందన్నమాట. మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఎండు కొబ్బరి కదా, చాలా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో రెసిపీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇలా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న గార్లిక్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, కొంతమంది తినరు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈ వెల్లుల్లి వేస్తే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుందండి. వెల్లుల్లి వేయకుండా కూడా ఈ పౌడర్ బాగుంటుంది, బట్ గార్లిక్ అనేది నిజంగానే కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. సో తినే వాళ్ళైతే ఖచ్చితంగా వెల్లుల్లిని కలుపుకోండి. అంతేనండి, చక్కగా ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మీకు ఇది నిల్వ ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు 10-15 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. బయట పెడితే మాత్రం వారం రోజుల్లో తినేయండి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. పూరి, చపాతీ, ఇడ్లీ, దోశలకు కూడా సూపర్ కాంబినేషన్ అండి. నేనైతే చపాతీలోకి ఈ పౌడర్ వేసుకొని తింటున్నాను. ఈ కొబ్బరి పొడి ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా చపాతీలోకో పూరీలోకో తీసుకెళ్ళండి. చెడిపోకుండా వారం రోజులు ఉంటుంది. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.